హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వంటకం అయితే పూర్వకాలం వంటకం, పాత పద్ధతుల వంటకం అదేనండి పాటోలి. ఈ పాటోలిని చాలామంది శనగపప్పుతో చేసి శనగ పాటోలి అని, పెసరపప్పుతో చేసి పెసర పాటోలి అని, అలాగే వాయినం శనగలు ఉంటాయి కదా, ఆ వాయినం శనగలతో వచ్చిందని శనగల పాటోలి అని ఏదో రకంగా అంటూ ఉంటారు. సో ఈ పాటోలీకి మంచి కాంబినేషన్ ఏంటి అని అంటే ఏదైనా ఆవ పులుసులు, లేకపోతే పెరుగు పచ్చడి, లిక్విడ్ పెరుగు పచ్చళ్ళు ఉంటాయి కదా, అది మంచి కాంబినేషన్ అండి. ఇలా పాటోలి తింటూ ఆ ఆవ పులుసు నంచుకోవడం కానీ, లేకపోతే టమాటా పెరుగు పచ్చడి, వంకాయ పెరుగు పచ్చడి ఇట్లా ఉంటాయి, కాకరకాయ పెరుగు పచ్చడి, అట్లాంటి కాంబినేషన్ ఏదైనా తింటే ఇలా చెప్తుంటే నోరూరిపోతుంటే అందరూ తిట్టుకుంటారేమో అని భయం వేస్తుంది. కానండి కొన్ని అలా పడాల్సిందే కాంబినేషన్స్. సో మనం ఆ పాటోలిని ఎలా చేయాలో చూసేద్దామా? వచ్చేసేయండి. నేను ఈరోజు అయితే శనగపప్పుతో చేస్తున్నానండి. సో మనం శనగపప్పుతో చేసుకున్నప్పుడు ముందుగా 2 గంటల సేపు ఒక బౌల్లో శనగపప్పు తీసి నానపెట్టుకోవాలండి. అందుకని ఎప్పుడైనా పాటోలి చేయాలి అని అంటే ప్లానింగ్ ఉంటే కనుక లేస్తూనే ముందు నానపెట్టేసుకోండి. తర్వాత ప్రొసీజర్ అంతా చాలా ఈజీ అయిపోతుంది. సో ఇది నాని శుభ్రంగా 1.5 అవర్ 2 అవర్స్ నానే లోపల మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవండి. బేసిక్గా మిగతా అన్ని ఇంట్లో ఉండేవే. అది కాకుండా మనకు ఉండేది ఉల్లిపాయలు. సో ఉల్లిపాయలు నేను అది నానే లోపల చక్కగా కడిగేసుకొని తరుక్కొని చాప్ చేసేసుకున్నానండి చాపింగ్ బాక్స్లోని. చాలా చిన్న చిన్న ఉల్లిపాయలు అయితే చాప్ చేసుకున్నాను. ఈ లోపల నాకు 1.5 అవర్ అయిపోయింది. చక్కగా ఎందుకంటే ముందే ప్లాన్ చేసుకున్నాను కదా పాటోలికి. సో నానిపోయిందండి. ఆ నానిపోయిన శనగపప్పుని మనం మిక్సీ జార్లోకి వేసుకుంటాము. ఆ శనగపప్పుతో పాటు మనం అల్లం ముక్క, అంటే ఒక మన చూపుడు వేలులో ఉన్న 2 నడతలుగా అంత సైజు అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు అండ్ వెల్లుల్లిపాయ గుడ్లు అంటాం కదండి, వెల్లుల్లి రెబ్బలు. సో అవి వేసుకొని కచ్చా బిచ్చా మనకి నలుపు కట్టాలి. అంటే మరీ పేస్ట్ అంటే ఏదో రుబ్బుకున్నట్టు అలా పేస్ట్లా కాకుండా కొంచెమే జస్ట్ మరీ ఎక్కువ నీరు వేసేయకుండా కొంచెం నీరు వేసుకుంటూ కచ్చా బిచ్చా, అంటే మరీ బరకగా కాదు, మరీ ముద్దగా కాదు, అలా మీడియం సైజ్, మీకు చూస్తే అర్థమైపోతుంది కదండి ఆ టెక్స్చర్. అలాగా మనం రుబ్బుకొని చక్కగా పక్కన పెట్టుకుంటాము. ఈలోగా మనం మూకుడులో నూనె వేసుకొని వేడి చేసుకుంటామండి. పాటోలీకి చక్కగా నూనె ఎక్కువ పడుతుందండి. పూర్వకాలం వంటలో నూనెలో నెయ్యిలో అన్నీ ఎక్కువ వేసుకుని వండుకునేవారు. ఇప్పుడు ఇది తింటే కొలెస్ట్రాల్, అది తింటే ఆయాసం, అది తింటే నీరసం, అలాగైపోయామండి. చక్కగా నేనైతే ముందే నూనె వేసేసుకున్నాను. కొంతమంది అంటే ఆరారా వేస్తూ ఉంటారు. నేను కావాల్సిన నూనె అంతా ముందే వేసేసుకొని మన పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినగపప్పు, ఇందాక పచ్చిమిరపకాయలు రుబ్బుకున్నాం కదండి, ఆ కారం బట్టి మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటాం, కూరకు సరిపడాది కారం అంతా. తర్వాత చాప్ చేసి ఉంచుకున్నాను కండి ఉల్లిపాయలు, చక్కగా అది కూడా వేసి మొత్తం ఈ పోపు అంతా ఉల్లిపాయలకు పట్టి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటామండి. దేనికైనా కామన్ నా ప్రతి వంటకంలోని ఇంగువ. సో ఇంగువ అయితే వేసుకుంటాం. అలాగే పసుపు అండి, పసుపు వేసుకొని చక్కగా ఉల్లిపాయలకి పచ్చి వాసన పోవాలండి. పోయి చూసారు కదా, అలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అయితే వచ్చే వరకు మనం చక్కగా వేచుకోవాలి. ఇలా వేచుకున్న దాంట్లో మనం కచ్చా బిచ్చా, అంటే మ్యాక్సిమం మరీ మెత్తగా కాదు, మరీ మామూలుగా కాకుండా చక్కగా మీడియం దాంట్లో రుబ్బుకున్నాం కదండి, ఆ శనగపప్పుని మనం ఇందులో ఇక్కడ వేసేసుకొని చక్కగా కలుపుకుంటూ ఉంటాం. ఒకటి ఏంటనండి, ఎప్పుడైతే మనం ఈ ముద్ద వేసామో ఇంకా అడుగంటడం స్టార్ట్ అవుతుందండి. ఇక్కడి నుంచి మనం కొంచెం అలర్ట్గా ఉండాలి. ప్రాసెస్ ఈజీయే, కాకపోతే అలర్ట్నెస్ కొంచెం ఎక్కువ ఉండాలి. అలా ఆరా కలుపుతూ ఉండాలి. ఈ స్టేజ్లో మనం కూరకు కావాల్సిన ఉప్పు అంతా ఇప్పుడే వేసేసుకుంటామండి. చక్కగా ఉప్పు వేసుకొని మళ్ళీ చూసారు కదా, మీకు చూస్తుంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది, శనగపిండి కదండి, కొంచెం మూకుడికి అంటుతూ ఉంటుంది. శ్రద్ధ ఎక్కువ పెట్టి, ఎందుకంటే పూర్వం వంటలు మనం ఎక్కడండి మనం అలా చెయ్యాలంటే అది కొంచెం ఓపిక ఉండాలి. అలా ఓపిక ఉంటేనే రిజల్ట్ కూడా సూపర్గా వస్తుందండి. చక్కగా చూసారు కదా, ఎక్కడ అడుగంటనివ్వకండి, పెచ్చి కట్టేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఆరారా అట్లకాడతో కలుపుకుంటూ ఉండాలి. మనం శనగపప్పుని నానబెట్టి రుబ్బుకున్నాం కదండి, కొంచెం పచ్చివాసన వస్తుంది కదా. సో ఆ పచ్చివాసన పోయేదాకా జస్ట్ 1 మినిట్ 30 సెకండ్స్ టు 1 మినిట్ అంతే, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. అలా మూత పెట్టి మగ్గించి అక్కడి నుంచి మళ్ళీ ఆరారా చూసారు కదా, మూత తీయంగానే కలుపుతూ ఉంటేనే అడుగంట పోతూ ఉంటుంది. కొంచెం ఓపిక పట్టాలండి. చక్కగా అదిగో చూసారు కదా, ఎక్కడ ఏం అవ్వకుండా శుభ్రంగా అలా ఆరారా ఓపిక మాత్రం ఉండాలండి. పాటోలి చేసుకొని పూర్వకాలం వంటలు అంటే తమాషా అండి, చక్కగా వండుకోవాలి. అప్పట్లో అలా ఓపికలు ఉండేవి కాబట్టి చేసేవారు. రుచులు కూడా అలాగే వచ్చాయి. మనం కూడా కొంచెం కష్టపడితే ఆ రుచులే వేరండి.
అట్లకాడితో ఆరారా మనకి జల్లుగా రావాలండి. చూశారు కదండి, నేను అలా పట్టకారు పట్టుకొని అట్లకాడితో అలా ఇంకా అదే పని ఇంకా. ఎందుకంటే మనం శనగపిండి వేసిన దగ్గర నుంచి త్వరగా అడుగంటిపోతూ ఉంటుంది. అలా ఆరారా కలుపుతూనే ఉండాలి. ఇన్నిసార్లు అంటున్నారు ఏంటి ఆరారా అని కాదు, మరి కొన్ని వంటకాలు అలా చేస్తేనే అలా రుచి వస్తుంది. చూశారు కదండి, విడడం స్టార్ట్ అయింది. అలా విడి మనకి కూర చక్కగా పువ్వులాగా, అంటే జల్లు ఉప్పు పిండి జల్లు ఎలా ఉంటుందండి చక్కగా వరినొక ఉప్మా ఎట్లాగైతే ఇలా జల్లుగా ఉంటుందో అలా అవుతుందండి. చూసారుగా ఫైనల్గా అలా అయిందండి. సో స్టవ్ ఆపేసుకున్నాను. దానికి కాంబినేషన్ నేను ముందే చెప్పాను కదండి, టమాటా పెరుగు పచ్చడి. ఆవ పులుసు నేను చేయలేకపోయాను. సో టమాటా పెరుగు పచ్చడి ఒక దాని మీద పెట్టేసుకున్నాను, రైస్ ఒక దాని మీద పెట్టేసుకున్నాము. వీకెండ్ అయితే ఈ మూడిటి కాంబినేషన్తో ఫుల్గా ఎంజాయ్ చేస్తామండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కిందన కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా.